ఈరోజు మనం ఒక మంచి ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. దాని పేరే వన్ ఆపర్చునిటీ. వైరల్ పే ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ వన్ ఆపర్చునిటీ యాప్ తీసుకొచ్చారు. దీంట్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి, ఏ విధంగా దీంట్లో మనము రివార్డ్స్ని ఏ విధంగా ఎర్న్ చేసుకుంటాం, అదేవిధంగా వన్ ఆపర్చునిటీ అనేటువంటి యాప్ గురించి మనం తెలుసుకుందాం. వైరల్ పే ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ వారు దీన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో మంచి ఎర్నింగ్ ఆప్షన్ అయితే మనకుంది. జస్ట్ మనం చిన్న చిన్న టాస్క్ చేస్తూ, యాడ్స్ చూస్తూ, హాఫ్ అన్ అవర్ ఒకసారి వాటిని కలెక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా మన రిఫరల్ ద్వారా ఫ్రెండ్స్కి రిఫర్స్ ఇస్తూ, వారి ద్వారా మనం ఈ యొక్క యాప్లో మనం ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఐడిని క్రియేట్ చేసుకోండి. ఏ విధంగా ఐడి క్రియేట్ చేసుకోవాలో, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వన్ ఆపర్చునిటీ అనే యాప్ను ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే వన్ ఆపర్చునిటీ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మనం మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్లో వన్ ఆపర్చునిటీ యాప్ని సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వన్ ఆపర్చునిటీ యాప్ కనబడుతుంది, వైరల్ పే అని. ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకున్నదంటే, మనం ఎప్పుడైతే మనం ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటున్నామో ముందుగానే మనం మన లొకేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే మన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ సెండ్ యువర్ నోటిఫికేషన్ ఉంటుంది, అలా చేయండి. అదే చూడండి, నెక్స్ట్ అని బటన్ నొక్కండి. నెక్స్ట్ నొక్కండి. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాగిన్ టు వన్ ఆపర్చునిటీ అనేటువంటి పేజ్ ఓపెన్ అయింది. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ చూడండి, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మన ఆధార్ ప్రకారం ఇక్కడ మన నేమ్ ఇవ్వాలండి. మనం ఏ విధంగా మనం ఆధార్లో ఉంటుందో ఆ విధంగా మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ నెంబర్ ఇవ్వండి. కిందకి వచ్చి మన మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ రిఫరల్ కోడ్ కంపల్సరీ ఎంటర్ చేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ వచ్చేసి మనకు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇలా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన మొబైల్ నెంబర్, ఈ విధంగా మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీ మీద క్లిక్ చేయండి. దానికంటే ముందుగా ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడ బాక్స్లో క్లిక్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ అని నొక్కండి. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చూడండి, పైన వైరల్ పే నుంచి వెళ్ళి మనకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, 60847. ఓకే, క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా వన్ ఆపర్చునిటీలోకి ఎంటర్ అవుతాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మళ్ళీ వెల్ యూజింగ్ ది యాప్ ఇక్కడ మనకు కావాల్సింది లొకేషన్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాలి. లొకేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలో వన్ ఆపర్చునిటీ యాక్సెస్ ద డివైస్ లొకేషన్ కంపల్సరీ ఇలానే ఉండనివ్వండి. వెల్ యూజింగ్ ది యాప్ను నొక్కండి. నెక్స్ట్ మనము దీన్ని క్లోజ్ చేసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వన్ ఆపర్చునిటీ యాప్ మనకు ఓపెన్ ఉంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కాయిన్స్ వస్తాయి కార్నర్లో. ఇక్కడ మనకు లొకేషన్ కూడా మన లొకేషన్ వస్తుంది. ఈ విధంగా మనం వన్ ఆపర్చునిటీలో మన ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మన మొబైల్ నెంబర్, మన పూర్తి పేరు, అదేవిధంగా మన ఈమెయిల్ ఐడి తోటి రిఫరల్ కోడ్ తోటి మనం ఈ ఐడిని క్రియేట్ చేసుకున్నాం. చూసినట్టు మన ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరల్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, రిఫర్ అండ్ ఎర్న్ కింద ఉంది. చూడండి, రిఫర్ అండ్ ఎర్న్ ఉంటుంది కదా కింద. అక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఎవరికైనా ఫ్రెండ్స్ రిఫర్ చేయాలనుకుంటే చూడండి, ఫ్రెండ్స్కి రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మన యొక్క రిఫరల్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను ఉపయోగించి మనము ఇతరులకు రిజిస్టర్ చేయొచ్చు. అదేవిధంగా రిఫర్ ఏ ఫ్రెండ్ నవ్వు అనేది క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ మనము ఫ్రెండ్స్కి మన రిఫరల్ లింక్ పంపించవచ్చు. వారిని కూడా ఆ లింక్ ద్వారా వారిని రిజిస్టర్ చేయవచ్చు. ఆ విధంగా మనము రిఫరల్ అనేది మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ను
రూపీస్ 25, 50 ఈ విధంగా ఉన్నటువంటి మనం ఇక్కడ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఈ అమౌంట్ మనకు వైరల్ పేలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనం ఆన్లైన్లో మన రీఛార్జెస్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ మనం ఆన్లైన్లో వాటిని ఖర్చు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం జస్ట్ మనం ఒక యాడ్ చూడడం ద్వారా, ఒక టాస్క్ చేయడం ద్వారా దీంట్లో మనకు కాయిన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాయిన్స్ 10 కాయిన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. వాటిని ఎట్లా మనం కలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని టాస్క్ అనేది చూడాలనేది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదండి, యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డోంట్ షో దిస్ బటన్ ఎగ్గర ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వ్యూ అవైలబుల్ టాస్క్ అని నొక్కండి. ఇప్పుడు చూడండి, స్టార్ట్ టాస్క్ ఉంది కదా, ఇవి క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు యూట్యూబ్లో తీసుకెళ్తుంది. వెంటనే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది కదండి, క్వశ్చన్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, చిన్న సింపుల్ క్వశ్చన్. క్యాపిటల్ ఆఫ్ ఏపీ, జస్ట్ ఏ అమరావతి, బి హైదరాబాద్, సి వైజాగ్, డి విజయవాడ. జస్ట్ ఏపీ క్యాపిటల్ అమరావతి కాబట్టి ఏ ఆప్షన్ ఇస్తున్నాను. జస్ట్ సబ్మిట్ ఆన్సర్. కెరియర్లో సక్సెస్ఫుల్ అవడానికి ఈ విధంగా మనకి యాడ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కార్నర్లో చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు యాడ్ అనేది మనకు రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు వస్తాయనేది చూపిస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాడ్ మనకు ఇక్కడ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ క్రాస్ గుర్తు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 10 కాయిన్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఓకే చేయండి. మనకు 10 కాయిన్స్ వచ్చేసాయి. ఈ విధంగా అట్లా వెబ్ సైట్ గురించి కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ గురించి కానీ 10 కాయిన్స్ హాఫ్ అయిన వరకు ఒకసారి ప్రతిసారి మనం వీటిని కలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకు కలెక్ట్ అయినటువంటి కాయిన్స్ మనకి క్యాష్ రూపంలో మనకు కన్వర్ట్ అవుతుంది. ఈ క్యాష్ రూపంలో కన్వర్ట్ అయినటువంటి ఈ కాయిన్స్ తీసుకెళ్ళి వైరల్ పేలో మనము రీఛార్జ్ పర్పస్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ వాటిని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. కానీ మొబైల్ రీఛార్జెస్, అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జెస్ ఏదంటే అది మనం అక్కడ రీఛార్జ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆన్లైన్లో మనకు మనీ ఖర్చు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం జస్ట్ ఇక్కడ వచ్చిన ఒక రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటూ వాటి ద్వారా మనం రీఛార్జెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి వర్క్ కూడా ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇందులో ఫ్రెండ్స్ రిఫర్ చేసుకోవడం ద్వారా, ఎక్కువ మందిని రిఫర్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాయిన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ ఎక్కువ కాయిన్స్ రావడం వల్ల ఎక్కువ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఎక్కువ రిఫర్ చేసుకోండి. జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మంచి ఇన్కమ్ ఇందులో మనకు ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ రావాలంటే ఎక్కువ మంది రిఫర్ చేసుకోవడం వల్ల మనకు ఈ యొక్క యాప్ ద్వారా మనకు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి వీటిని మనం కాయిన్స్ గెయిన్ చేసుకొని వాటిని వేరేపులో ఖర్చు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కానీ ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి మన ఫ్రెండ్స్కు మన యొక్క రిఫరల్ కోడ్ ద్వారా వారిని రిజిస్టర్ చేసుకొని వారి ద్వారా కూడా మనకు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం జస్ట్ చేయవలసింది ఏంటంటే ఈ వైరల్ పేలో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ కావాలనేది ఈ వీడియోలో మాత్రం తెలియజేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఏ విధంగా టాస్క్ చేయడం అనేది ఈ వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వైరల్ పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అక్కడ మనం వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలని తెలియజేస్తాను. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఏముండదు ఫ్రెండ్స్. జీరో ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ బిజినెస్ సంబంధించినటువంటి కానివ్వండి, నోటిఫికేషన్ సంబంధించినటువంటి కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన వీడియో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క యాప్ ద్వారా మంచి ఎర్నింగ్ సంపాదించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.